కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయి. ఫార్ములా ఈరేస్ ఆపరేషన్ కు ఏకపక్షంగా చెల్లింపులు. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ. ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. ఫార్ములా ఈరేస్ ఆపరేషన్స్ కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ తెలిపింది. ఆయన తన ఆధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమంది. ఇక విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే 54 కోట్లు బదిలీ చేశారని పేర్కొంది. ఈ నెల 31 దాకా కేటీ రామారావును అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది ఏసీబీ. అందులో ఏసీబీ ఏం చెప్తా ఉందంటే కేటీఆర్ నేరం చేసినట్టుగా పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకం అని చెప్పింది. ఇక ఈ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని కూడా దాంట్లో ప్రస్తావించింది. మరి ఇవాళ 28, 29, 30 అంటే 31, ఇంకొక 3 రోజులు ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి గడువు. ఈ 3 రోజుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. కానీ జనవరి 1కు కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకోబోతా ఉన్నారు? ఏసీబీ జరుపుకుంటుందా, బీఆర్ఎస్ జరుపుకుంటుందా? పబ్లిక్ జరుపుకుంటారా? ఇక అది పబ్లిక్ది తర్వాత. ఎందుకంటే వీళ్ళ కుటుంబంతో కానీ వీళ్ళతో కానీ రాష్ట్రం అభివృద్ధి కంటే నాశనం అయిపోయింది. ఇట్లా మరి ఇప్పుడు ఈ కార్ రేస్ల దాంట్లో కేటీ రామారావు నిండా మునిగిండు అనేది ఆయనే ఒప్పుకుంటు. నేనే చెప్తున్నా కదా అని అన్నాడు. అన్న తర్వాత హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ వేసింది. మరి కేటీ రామారావుకు జనవరి 1 గండం ఏమైనా ఉందా? జనవరి 1కు కేటీ రామారావు బయట ఉంటాడా, లోపట ఉంటాడా? ఇది చర్చ జరుగుతూ ఉంది. వేణుస్వామి చెప్పాలి. వేణుస్వామి గారు మీరు ఇప్పుడు చెప్పండి. ఇవ్వాలనే మళ్ళీ రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా లేదు మళ్ళా. ఇగో జ్యోతిషులు ఎవరైనా వచ్చే ఏడాది ఏం జరుగుతుంది, ఇంకా కొన్ని రోజులకి ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో చెప్పేటోడు ఉండడు. ఎందుకంటే రేపటిదల్లా తెలిసిపోతుందిగా, అప్పుడు వాళ్ళకల్లా మర్చిపోతారని చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే కేటీ రామారావును 31 దాకా అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది కదా. 31 దాటితే అరెస్టు చేయొచ్చు, దాని అర్థం కొత్త సంవత్సరంలో. మరి ఇక్కడ ఏసీబీ క్లియర్గా కౌంటర్ వేసింది, ఆయన తప్పు చేసిండు, ఆధారాలు ఉన్నాయని చెప్పి. మరి ఇప్పుడు హైకోర్టు ఈ కౌంటర్ను పరిశీలించిన తర్వాత ఏం చేయబోతా ఉంది? మరి ఈలోపు కేటీ రామారావు గారు ఏమైనా ఢిల్లీ పర్యటనలు అట్లిట్లు ఏమైనా ఉంటాయా చూడాల్సినటువంటి అంశం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.